నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ. ఈ రోజు బులెటిన్ లను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాలపై ఉంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మహిళలు మనోధైర్యంతో బతకాలి, కనికరంతో కాదు. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ప్రపంచం యావత్తు మహిళల మీద ఆధారపడి ఉంది. పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్. మహానాడు ముంపు నివారణ రక్షణ కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. తాడేపల్లిలో నూతన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పుంగనూరులో మంత్రి పర్యటన, అగ్రికల్చర్ మార్కెట్ సీస్ రోడ్ ప్రారంభించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. కోస్తా జిల్లాల కంటే రాయలసీమ జిల్లాలో స్త్రీల జనాభా తక్కువగా ఉన్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమాజ వికాసానికి, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. ముఖ్యంగా హిస్టారికల్ గా చూస్తే రాయలసీమ ఏరియా చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు, తిరుపతి ఈ ఏరియాలో మాట్లాడితే హిస్టారికల్ గా విమెన్ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది. చిత్తూరులో వచ్చిన తర్వాత నేనేం తెలుసుకుంటున్నాను, 15, 20, 25, 30 సంవత్సరం చూస్తే ఫీమేల్ ఫెటిసైడ్ అంటే గర్ల్ చైల్డ్ సంబంధించి బర్త్ రేట్ చూస్తే చాలా తక్కువ ఉంది, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్. సో నేను ఒకటి ఈ సభలో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది ఎస్హెచ్జి, విమెన్, ఐసిడిఎస్, మెప్ప సంబంధించి ఇక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి ఇక్కడ లీడర్స్ ఉన్నారు. ఈ ఫీమేల్ ఫెటిసైడ్ సంబంధించి దయచేసి మీరు అవగాహన ట్రీట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే సపోజ్ మనం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అక్కడ మాట్లాడితే అక్కడ ఫీమేల్ నంబర్స్ మేల్ నంబర్స్ తో పోస్తే అక్కడ ఎక్కువ ఉంటుంది, కానీ ఇటు సైడ్ ఎక్కువ. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి నేను అదే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, సొసైటీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు. సో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఎక్కువ ఫీమేల్స్ బర్త్ జరిగితే బాగుంటుంది, అదే ఫస్ట్ నేను సూచన ఇస్తాను. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సేవలు, త్యాగం మరియు సమాజ నిర్మాణంలో వారి పాత్రను ప్రశంసించారు. చిత్తూరు మేయర్ ఆముదమ్మ ప్రజా సేవలో నిమగ్నమై పనిచేస్తున్న స్ఫూర్తిదాయక మహిళగా అభినందించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ హేమలత తన భర్త హఠన్మరణం అనంతరం కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ మహిళల కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తన వ్యక్తిగత జీవితంలో మహిళల పాత్రను ప్రస్తావిస్తూ చిన్ననాటి నుంచి తన తల్లి చూపిన ధైర్యం మరియు సహకారం తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళలు చూపిన ఆదరణ మరవలేనన్నారు. నేనే ఏం లేదు, ఎక్కడ సైన్ పెట్టుకుంటే అక్కడ సైన్ పెడుతుంది. అంటే ప్రజల కోసం, తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. అలాగే మరో మహిళ తన భర్త అన్ఎక్స్పెక్టెడ్ చిన్న పిల్లలు కూడా మన మాజీ వినియోగాలు ప్రస్తుత కూడా పొద్దున లేచి మేము ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా మా కంటే ముందు అందరిలాగానే తన జీవితాన్ని కోల్పోయినా నేను నా ప్రజల కోసం, చిత్తూరు మహిళల కోసం అండగా ఆవిడ కూడా మంచిగానే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకొని కష్టపడుతుంది. కాబట్టి
వారిద్దరికి మా చిత్తూరు మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా దినోత్సవం రోజు అంటే వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ కోసం చెప్పడం జరిగింది. సో నాకు కూడా నా జీవితంలో నాకు మొట్టమొదటిగా తల్లి. నేను 7 నెలలకే పుట్టిన హాస్పిటల్లో డాక్టర్లు వద్దు, అన్మెచ్యూర్డ్ బేబీగా ఉంటాడు, ఫ్యూచర్ లో చాలా కష్టం అంటే లేదు లేదు నా బిడ్డని నేను బాగా సాగుతాను అని చెప్పి డాక్టర్లకే ఛాలెంజ్ చేసి నన్ను ఇంత డౌన్ చేసిన నా తల్లి. తర్వాత నా జీవితంలోకి వచ్చిన నా భార్య గురించి నాకంటే బాగానే చెప్పాడు. అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ ప్రపంచ యావత్తు మహిళల మీద ఆధారపడి మహిళల చేత నిర్మించబడి మహిళల వలన అభివృద్ధి చెందుతుందని, ప్రతి కుటుంబంలో మహిళ ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు. ఇంటి ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం వంటివి మహిళల పైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. మహిళల మనోధైర్యంతో బతకాలని, కనికరంతో కాదని ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళలకు పురుషులతో పాటు సమానంగా ఆస్తి హక్కు కల్పించారన్నారు. మన రాష్ట్రంలో మహిళల ప్రగతికి మార్పు ప్రథమంగా స్వర్గీయ నందమూరి తారక రామారావుతో మొదలైందని, మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించబడాలని అన్నారు. కవర్ చేసినటువంటి పీడీ గారికి, సిడిపిఓ గారికి, వేదిక ముందున్నటువంటి మహారాణులందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇది అదృష్టం. ఇంతమంది మహిళల ముందు మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, మన అభిప్రాయాన్ని వారితో పంచుకోవడం, ఇదంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక మహిళ చైతన్యవంతురాలైతే ఆ కుటుంబం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అలా ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి కారకులైనటువంటి మీ ముందు నేను మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అందరూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని పూజ చేయమని చెప్పి అంటారు మహిళని గౌరవించే విధానంలో. మహిళని గౌరవించడం అంటే మహిళని మహిళగా ఉండనిస్తే చాలా, అంతకన్నా మించినటువంటి గౌరవం మరొకటి లేదనేది నా అభిప్రాయం. 70,000 సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో 5,000 సంవత్సరాలకు పైగా జీవన విధానంలో నాకు ఇంతకు ముందే ఒక అభిప్రాయం కలిగింది. మానవ పరిణామ క్రమంలో మనిషి కోటి నుంచి మానవుడిగా ఆవిర్భవించి సంఘజీవిగా మారుతున్నటువంటి పరిస్థితుల వరకు మానవ పరిణామ క్రమాన్ని ఏ విధంగా చూస్తావో, మానవ పరిణామ క్రమంలో మహిళ పరిణామ క్రమాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ప్రతి ఏటా కృష్ణానదికి వచ్చే వరదల ఉధృతి కారణంగా 5 లక్షల క్యూసెక్లు దాటితే ఇక్కడ తీర ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితికి శాశ్వత పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మంత్రితో మాట్లాడుతూ ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర రచ్చబండ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని అమల్లోకి తీసుకువచ్చి చూపిస్తున్న మా నాయకుడు నారా లోకేష్ కి రుణపడి ఉంటామని భావోద్వేగాలు వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిధులు 294.20 కోట్ల వ్యయంతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో వచ్చే కృష్ణ పుష్కరాల నాటికి రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోనే నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల సిఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి చంద్రకిరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి,
గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి శ్రీనివాసరావు, తాడపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం భాషా తదితరులు పాల్గొన్నారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు అగ్రికల్చర్ మార్కెట్ నందు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పొంగనూరు మండలం అగ్రికల్చర్ మార్కెట్ నందు సీసీ రోడ్ మరియు షాపింగ్ రూములకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు చెల్ల రామచంద్రారెడ్డి పాల్గొని మార్కెట్ లో గల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలకు త్వరలోనే ముఖ్యమంత్రి మరియు సంబంధిత మంత్రులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేయించి పరిష్కారం చూపుతామని చెల్ల బాబురెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పొంగనూరులో చింతపండు వ్యాపారస్తుల సమస్యల గురించి చెల్లబాబురెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడుతో చర్చించి వ్యాపారస్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పొంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లబాబు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందు కూర్చున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మనం ఇస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పాలకులు చేసిన నిర్లక్ష్యంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి ఉందా అని ఆలోచించి ఆ రోజుల నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పాటై కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సారథ్యంలో ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. లేకపోతే ఆ రోజు ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు వచ్చేవి ఆ రోజు ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాలని చిత్తశుద్ధిగా ప్రజలకు చేరుతాయన్న దానికి సాక్ష్యాలు మీరందరే. ఎందుకంటే 1వ తారీఖున టెన్షన్ గా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నాయకుల సారథ్యంలోనే ఈరోజు పెన్షన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. నేను ఒకటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజైనా 1వ తారీఖున పెన్షన్ వచ్చేదా అంటున్నాం. ఈ రోజు 1వ తారీఖు ఆదివారం వస్తే, లేకుంటే 31వ తారీఖు ఏదైనా పండుగ వస్తే 30వ తారీఖునే పెన్షన్ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికి. ఈరోజు పంచాయతీ సెక్రటరీ మన ఇంటికాడికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడా, ఇచ్చేటప్పుడు ఆయన ముఖంలో కళ ఉందా, నవ్వు ఉందా లేదని కూడా రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుంటున్నారు. అంటే ప్రజలకు ఏదైనా సేవ చేసేటప్పుడు శుద్ధిగా చేయాలనే ఒక లక్ష్యంతోనే మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అలాగే రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలు మనం ఇంటింటి దగ్గరికి పోయి సూపర్ 6 అమలు చేస్తాం. రైతులు వెన్ను విరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తాం. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే మనం సూపర్ 6 లో భాగమైన అత్యధిక మంది రైతులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో
ఆ రైతుల కోసం మనం 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసిన ఘనత అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రజలకు అంకితం చేసిన అవసరం ఏంటంటే మంచి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళమే. గత ప్రభుత్వాల్లో ఏ రోజు పేదవాడి గురించి పట్టించుకుని పాపన పోలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాలపై ఉంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మహిళలు మనోధైర్యంతో బతకాలి, కనికరంతో కాదు. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ప్రపంచం యావత్తు మహిళల మీద ఆధారపడి ఉంది. పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్. మహానాడు ముంపు నివారణ రక్షణ కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. తాడేపల్లిలో నూతన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పుంగనూరులో మంత్రి పర్యటన, అగ్రికల్చర్ మార్కెట్ సీస్ రోడ్ ప్రారంభించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.